మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా తెలంగాణ మెడికల్ టూరిజం ను ప్రమోట్ చేయడంపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు మెడికల్ టూరిజం పై ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి ప్లాన్ చేశారు. పర్యాటక వైద్య పట్టంలో తెలంగాణకు మెడికల్ టూరిజం హబ్ గా ప్రత్యేక గుర్తింపు తేవడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్దం చేశారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 10 నుంచి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. 120 దేశాల నుంచి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు, ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. పోటీల కోసం పర్యాటక శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విదేశీ హెల్త్ టూరిస్టులను ఆకర్షించడం కోసం రాష్ట్ర సర్కార్ ప్రత్యేక కార్యాచరణను ప్రిపేర్ చేసింది. ప్రపంచ స్థాయి అత్యున్నత వైద్య ప్రమాణాలతో తెలంగాణ ఇప్పటికే హెల్త్ హబ్ గా మారింది. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు ఇక్కడకు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. ఇక మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ప్రపంచ వైద్య పర్యాటక పటంలో ప్రముఖ స్థానంలో నిలిపేలా రాష్ట్ర మెడికల్ టూరిజం ను ప్రమోట్ చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మెడికల్ టూరిజం ప్రమోట్ చేయడంలో భాగంగా మే 16న మెడికల్ టూరిజంపై పరిచయ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనతో తెలంగాణలో తక్కువ ఖర్చుతో అందిస్తున్న అత్యాధునిక వైద్య సేవలను, మెడికల్ టూరిజంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు తెలియజేసేలా ప్రోగ్రాం డిజైన్ చేశారు. ఈ నెల 16వ తేదీన హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్లో మెడికల్ టూరిజం ఈవెంట్ ను మిస్ వరల్డ్ పోటీదారుల కోసం స్పెషల్ గా నిర్వహించాలని డిసైడ్ చేశారు. అమెరికా, యూరోప్ వంటి దేశాలతో పోలిస్తే తెలంగాణలో వైద్య చికిత్స ఖర్చులు 60 నుంచి 80% తక్కువ. దాదాపు శతాబ్ద కాలంగా వైద్య సేవలు అందిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి, నిమ్స్, ఎంఎన్జీ క్యాన్సర్ ఆసుపత్రి, అపోలో హాస్పిటల్స్, యశోద హాస్పిటల్స్, కాంటినెంటల్ వంటి ప్రైవేట్ ఆసుపత్రులు అత్యాధునిక సాంకేతికతతో సంక్లిష్ట శస్త్రచికిత్సలను నిపుణులైన వైద్యులతో సమర్థవంతంగా అందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఫలితంగా తక్కువ ఖర్చుతో వైద్యం అందుతోంది. దీంతో అమెరికా, రష్యా, బ్రిటన్, ఆఫ్రికా దేశాల నుంచి రోగులు ఎక్కువగా ఇక్కడకు వస్తున్నారు. దాంతో తెలంగాణలో మెడికల్ టూరిజం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. 2014లో 75,171 మంది విదేశీ హెల్త్ టూరిస్టులు వైద్య సేవలు పొందేందుకు హైదరాబాద్ కి రాగా 2024 సంవత్సరం వరకు దశాబ్ద కాలంలో 1,55,313 మంది విదేశీయులు వచ్చారు. అదే సమయంలో 2024 సంవత్సరంలో 8,82,39,678 రోగులు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వైద్య సేవల కోసం తెలంగాణకు వచ్చారు. ఇప్పటికే మెడికల్ టూరిజంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉండగా మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వహణతో మెడికల్ టూరిజంలో తెలంగాణను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.